హలో అందరికీ, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది దప్పలం. ఇంకా మామూలుగా చెప్పాలంటే ముక్కల పులుసు. చాలా టేస్టీగా ఉంటుంది. బెస్ట్ కాంబినేషన్ అయితే ముద్దపప్పు. సో ఇవాళ నేను లంచ్కి ముద్దపప్పు ముక్కల పులుసు చేస్తున్నాను అనమాట. లేదంటే పప్పు దప్పడం చేస్తున్నాను. ఇది ఒక అథెంటిక్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ని ఇస్తుంది అనమాట. ఎంత బాగుంటుందో అసలు, ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటేనే సూపర్గా ఉంటుంది. దాంతోపాటు ముక్కల పులుసు కాంబినేషన్ అయితే ఇంకా అద్దిరిపోతుంది అనమాట. పెద్దగా ప్రాసెస్ కాంప్లికేటెడ్గా ఏమీ లేదు. ముద్దపప్పు ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఒక కప్పు కందిపప్పులో సరిపడినన్ని నీళ్లు పోసుకొని 4 విజిల్స్కి కుక్ చేసేసాను. తర్వాత ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనకి సొరకాయ, దోసకాయ ఇట్లాంటివి వెజిటేబుల్స్ అయితే రెగ్యులర్గా ఉంటాయి కదా. క్యారెట్స్, ఇలాంటివన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్తో పాటు టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవి వేసి కరెక్ట్గా ఒక్క విజిల్కి కుక్ చేశాను. కుక్ చేసేటప్పటికి సాఫ్ట్గా అయిపోయినాయి, మెత్తబడిపోలేదు, సాఫ్ట్గా అయినాయి ముక్కలు. ఓకేనా? సో వాటిని నేను కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని చక్కగా పోపు పెట్టేశాను. మంచిగా తాలింపు దినుసులు అన్నీ వేసుకొని దాంతోపాటే ముక్కల్ని యాడ్ చేసేసాను. తర్వాత కరివేపాకు కంపల్సరీగా యాడ్ చేయండి, ఆ అరోమా చాలా బాగుంటుంది. ఆ ముక్కల్ని యాడ్ చేసేసాను. నీళ్లతో పాటు యాడ్ చేసుకోవాలి. అదే పులుసు మనకి. కావలసినంత పులుపు కోసం చింతపండు పులుసు పిండి వేసుకోండి. అంతే. ఇంకా పోపు పెట్టుకున్న తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ప్రాసెస్ కంప్లీట్. కానీ దీంట్లో తినటం కూడా ఒక వైవిధ్యంగా తినొచ్చు. ఫస్ట్ ఒక 2 ముద్దలు చక్కగా ముద్దపప్పు ఎక్కువ వేసుకొని నేతితో లాగిచ్చేయాలి. తర్వాత మిగిలిన అన్నంలో పులుసు వేసుకొని అదే ముద్దపప్పును కలుపుకుంటూ ఆ నెయ్యి ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తూ ఆస్వాదించాలి. నచ్చింది కదా?